ఒక అతిపెద్ద ప్రాజెక్టును ఆ రెండు ప్రభుత్వాలు కలిసి పూర్తి చేశాయి. ఇది ప్రజలకు మేలు జరిగే ప్రక్రియ. ఇలాంటి విషయంలో రాజకీయాలు చేయడం కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే చెల్లింది. ఈ క్రెడిట్ మొత్తం తమకే దక్కాలంటూ ఈ రెండు పార్టీలు కొట్టుకోవడం, మరో పార్టీ దానికోసం ఆశగా చూడడం ఇక్కడ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ మోదీకి సంబంధించిందా, చంద్రబాబుకు సంబంధించిందా? రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీల నాయకులు గెలుప అనే పరిస్థితిలో ఉందే తప్ప ప్రజలకు మేలు చేశామని ఒక్క రాజనాయకుడు కూడా చెప్పట్లేదు. రిపీట్, రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీల నాయకుల గెలుప అనే పరిస్థితిలో ఉందే తప్ప ప్రజలకు మేలు చేశామని ఒక్క రాజకీయ నాయకుడు కూడా చెప్పడం లేదు. ఇప్పటిదాకా తీరని డౌట్ ఏమిటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ను చూస్తే ఈ మొత్తం ఎవరో ఒకరు తన ఖాతాలో దాంట్లో వేసేసుకుందాం అనుకుంటున్నారు. అంతే తప్ప ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలకు దీనిపైన చిత్తశుద్ధి మాత్రం లేదని తేలిపోయింది. ఉత్తరాంధ్ర వరదాయనిగా భావిస్తున్న విశాఖకు ప్రత్యామ్నాయ విమానాశ్రయంగా భావిస్తున్న భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్ణీత గడువు కంటే ముందే ప్రయాణికుల సర్వీసును నిర్వహించేందుకు దాదాపు సిద్ధం కావడం సంతోషకరమైన విషయం.